హలో ఆల్ నా దగ్గరికి ఈరోజు ఒక కేసు వచ్చింది. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 45 years ఏజ్. అయితే ఆవిడకి ఒక 25 to 30 years ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడకి రోజు అలవాటు ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి తీసుకోవడం అలవాటంట. అయితే జనరల్గా ఇప్పుడు అందరు ట్రెండ్ అదే నడుస్తుంది కదా, ప్రతిదీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి తినేయాలి. ఇప్పుడు అందరికీ హెల్తీగానే ఉన్నారు, ఫైన్, ఒప్పుకుంటా నేను కూడా. బట్ ఇప్పుడు ఎవరైతే నా దగ్గరికి వచ్చారో ఆవిడకి కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. అబ్జర్వ్ చేసినట్లయితే ఎందువల్ల అని ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. నేను రోజు అన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను, రోజు హెల్దీ ఫుడ్ డైట్ ఫాలో అవుతాను అని చెప్పి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఉన్న ప్రతి ఫుడ్ కలిపి తినేయకూడదు, అలానే అన్ని విటమిన్స్ ఉన్న ఒకేసారి తినేయకూడదు. కలిపి తీసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై అవర్ బాడీ. ఎందుకు అంటే ఇప్పుడు లేట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్కి మనం ఫుడ్ అన్నీ కలిపి తీసుకోవడం వల్ల ఎంజైమ్స్ అనేవి, ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ని ఫస్ట్ డైజెస్ట్ చేసేస్తాయి. ఆ తర్వాత హార్డ్ అంటే లాంగ్ టైం డైజెస్ట్ అవ్వడానికి లాంగ్ టైం పట్టే ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి? ఎంజైమ్స్ లేకున్నా వేస్ట్గా మనకి మోషన్లో పోతుంది. ఈవెన్ ఒక స్టేజ్ తర్వాత అబ్జర్వ్ చేస్తే కాన్స్టిపేషన్ కూడా కంప్లైంట్ చేస్తారు, ఎందుకంటే డైజెస్ట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా అదే కదా ఉంటుంది. సో నేను మీకు సిన్సియర్గా అడ్వైస్ చేసేది ఏంటంటే తీసుకోండి సిమిలర్ ఈజీగా డైజెస్ట్ అయిపోయే ప్రోటీన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఒకసారి, హెవీగా ఉండేవి ఒక టైంలో, అలా రోజంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్గా చేసుకోండి. లైక్ ఓన్లీ పంకిన్ సీడ్స్ ఒకసారి, ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ ఒకసారి, వాల్నట్స్ ఒకసారి, బాదం ఒక్కటి, అలా సెపరేట్గా చేసుకొని రోజంతట్లో డిఫరెంట్ టైమింగ్స్లో మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది, దాని యూటిలైజేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.